అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను షెంజన్ అనే ఒక సిటీలో ఉన్నాను, చైనాలో. మీకు ఆల్రెడీ లాస్ట్ 2 days ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. ఇప్పుడు నేను ఒక చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అసలు ఈ బిల్డింగ్ బస్ స్టాండ్ లాగా ఉందా ఏమో, కానీ ఇక్కడ ఎదురు వెళ్తున్న పర్సన్ దీని లోపలికి వెళ్ళు అని అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. వెళ్దాం, లోపలికి వెళ్తే ఈ బ్లూ కలర్ బస్ మంది. కమ్యూనికేషన్ వల్ల అర్థం కాలేదు నాకు. స్లీపర్ ఇది, కానీ ఇది విచిత్రమైన స్లీపర్. ఇదిగోండి, మొత్తం 3 బెడ్లు ఉంటాయి. ఇట్లాగా కొంచెం కాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది పెట్టుకోవడానికి. చేసుకున్నారు. ఇంకా ఆ బస్సు ఆపలేదని చెప్పి నాకు ఆకలి వేస్తుందేమోనని అందుకే అడిగి ఉంటాడు ఈ క్వశ్చన్ అని. ఇదిగోండి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చూసారా, నేను చెప్పేలోపు మళ్ళీ వచ్చారు ఆవిడ. ఎగ్ కూడా ఇచ్చారు. ఎగ్, ఈ రొట్టె ఇచ్చారు, తినండి. అప్పుడు బండి ఆపేలో వస్తుందని. బాగా ఆకలేస్తుంది, భోజనం కాపట్రా నాయన అంటే వీళ్ళు ఆపట్లేదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ మట్టికి అన్ని నాకు పెడుతూనే ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు. చూడండి, ఒక పెద్ద మూట తీశారు. వేరుశెనగ గుళ్ళు, అదేమో నాన్ వెజ్. అది తిన్నరా నాన్న, కొద్దన్నాను ప్రజలన్నా. ఇదిగోండి, అన్నం ఇచ్చారు నాకు. టోఫు అంటే సోయా బీన్స్ తో చేస్తారు, దీన్ని టోఫు అని పిలుస్తారు. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడే నాకు ఇంకొక బాధ కూడా వచ్చింది, ఇబ్బంది. అర్జెంట్ గా టాయిలెట్ వస్తుంది. బండాపు స్వామి అంటే అసలు నాకే షాకింగ్ గా ఉంది. గవర్నమెంట్ రూల్ కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు. చూడండి, 5 అయింది టైము. చెక్ పోస్ట్ లోకి వెళ్తున్నాం ఇప్పుడు మేము. మనం ఇప్పుడు దాకా చూసుకున్నది, ఇప్పుడు చూస్తున్నది కొత్తగా ఉంది. మొత్తం డిఫరెంట్ గా, మొత్తం బిల్డింగ్లు అన్ని ఆకాశంలో గమనించాం కదా. ఇప్పుడు చూడొచ్చు, ఇదిగోండి మొత్తం కొండలు. ఇంకా నేను 30 కిలోమీటర్లు వెళ్ళాలంట. నిద్రపోయాను బస్సులో. కొంచెం నేను దిగాల్సిన స్టాప్ కన్నా కొంచెం ముందు డ్రాప్ చేశారు. మొత్తం మంచు బాగా పట్టింది. ఇక వింటర్గా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇదిగోండి ఇలా ఉంది. ఇప్పుడు దాకా సిటీస్ వేరుగా ఉన్నాయి, ఇక్కడ చిన్న చిన్న టౌన్లు చాలా విచిత్రంగా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఫస్ట్ యాంగ్షూలో నన్ను బస్సు డ్రాప్ చేశారు. ఆ తర్వాత యాంగ్షూ నుండి మనం 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇక్కడ మనం జింగ్పింగ్ వచ్చేసాం. నేను అది స్క్రీన్ మీద ఇస్తాను నేమ్స్ అన్ని. నాకే పలకడానికి చాలా కష్టంగా ఉంది. ఇదిగోండి, ఈ సందులో కరెక్ట్గా దీని రైట్ సైడ్లో మనకి ఈ షాప్ వెనకాల చిన్న బస్ స్టాండ్ ఉంది. ఈ బస్ స్టాండ్ పక్కన ఈ రోడ్లో నడుచుకుంటూ ముందుకు వెళ్ళమన్నారు. అంటే రివర్ వస్తుంది అనుకుంటున్నాను నా థింకింగ్. అక్కడ నుండి మనకి బోట్ రైడ్ వెళ్ళాలి ఈ అందమైన వ్యూ చూడటానికి. ఈ రోడ్లో నడుస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. చూడండి, చాలా పాతకాలపు ఇల్లు కనబడుతున్నాయి వెళ్ళే దారిలో. అప్పట్లో చూడండి వాళ్ళు చెక్క డోర్లు ఉపయోగించారు అని తెలుస్తుంది మనకి. ఇక్కడ మొత్తం చెక్క ద్వారాలు అంతా చూడండి, మొత్తం చెక్కతో పైనుండి కింద దాకా. ఓహో, క్యాట్ బాగుంది కదా, చిన్న సైజు బుల్లి టైగర్ లాగా ఉంది ఇది. వింత ప్రపంచంలో అడుగుపెట్టినట్టుంది. ఈ ఇల్లు అన్నీ ఇప్పటి ఇల్లు కాదు, ఇది చాలా పురాతనమైనది. అలాగే ప్రతి షాప్ ముందు చూడొచ్చు, ఇదిగోండి షాపో హౌసో కానీ చెట్లు ఉన్నాయి చక్కగా. ఫ్లాగ్ కనబడుతుంది చూసారా, లాఫింగ్ బుద్ధ. మేబీ పొద్దున్నే 10 అట్లా ఆ సమయం దాటితే చాలా బిజీగా ఉంటుంది. ఎక్కువగా సమ్మర్లో బాగా వస్తారు టూరిస్టు. విచిత్రం ఏంటంటే నేను ఒక్కడిని తప్ప ఎవరో లేరు, కానీ ఇప్పుడే ఒక అమ్మాయి అక్కడ షాప్లో ఉండే కానీ ఆ ఇంట్లో కానీ బయటకు వచ్చారు. కావాల్సిన అద్భుతమైన ఈ ప్రదేశానికి ఇదిగోండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బ్యూటిఫుల్ యాంగ్షూ జింగ్పింగ్ లీజెంగ్ రివర్ అని పిలుస్తారు. లీ రివర్ అని కూడా పిలవచ్చు మనం, లీ నది. అక్కడ ఆల్రెడీ మీరు బోట్లు గమనించవచ్చు. చూడండి నీళ్ళల్లో ఎట్లా ప్రయాణిస్తున్నాయో. మెలికలు తిరుగుకుంటూ వెళ్తుంది నది. మొత్తం గులిండికి వెళ్తుంది. ఒక 100 కిలోమీటర్ల ప్రయాణం. ఫైనల్లీ నేను వచ్చేసాను నాకు కావాల్సిన లొకేషన్ కి. చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ ప్లేస్ మన వెనకాల ఉంది. అద్భుతంగా కదా, అద్భుతమైన అసలు ఆ న్యాచురల్ కొండలు. బ్యూటిఫుల్ ల్యాండ్, బ్యూటిఫుల్ అసలు చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే లేట్, ఇప్పుడు మనం ఇక్కడ బోట్ రెంటల్ తీసుకోవాలి. అవతల పక్కన బోట్స్ దొరుకుతాయి అంట. ఒక 15 నిమిషాలు నడుచుకుంటూ వెళ్తే. ఇది ఆరెంజెస్ ఏంటో చెప్పలేకపోతున్నాను, చాలా చిన్నగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి
చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఈ లీ రివర్ లో. అలాగే ఈ ఆస్ప్రే బోట్స్ ఉన్నాయి కదా, కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ తెగ ఇది కంటిన్యూ వస్తుంది. ఇట్లాగా ఇక్కడ జాలర్లకి అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. చేపలు పట్టుకొని నదిలోకి దూకి మళ్ళీ తీసుకువచ్చి జాలర్ల బుట్టలో పడేస్తాయి. చూస్తున్నాను ఆయన చేపలు తీసుకొచ్చారా అని. ఓ చాలా స్ట్రాంగ్ ఉంది బ్యాంబూ. చేపలు కొన్ని పట్టుకొచ్చారనుకుంటా, వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను. ఓ ఓకే, అదిగోండి చాలా చిన్న చిన్న చేపలు పడ్డాయి. ఇప్పుడే మా బోట్ స్టార్ట్ అయింది. అసలు చల్లటి బ్రీజ్ తగులుతుంటే ఎంత బాగుందో. కరెక్ట్ గా నది మధ్యలో ప్రయాణిస్తున్నాం, లీ నదిలో. బ్యూటిఫుల్ గా ఉంది. హాయ్, సూపర్. ఇంకోటి మేము స్టార్ట్ అయిన ప్లేస్ ఇక్కడ ఆపోజిట్ లో చూసుకుంటే ఇలా ఉంది చూడండి. అద్భుతంగా ఉంది కదా, అసలు ఏదో వింత ప్రపంచంలో ఉన్నట్టుంది. అసలు ఇప్పుడే ఇలా ఉందనిపిస్తుంది. అంటే దగ్గరగా ఒక 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఊహించుకుంటే ఈ ప్లేస్ ఎంత అద్భుతంగా ఉందో ఇంకా అనిపిస్తుంది. చూసుకుందామా ద రియల్ పిక్చర్ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ అదిగోండి మన ముందే ఉంది, చూస్తున్నారు కదా. ఇది అందమైన బ్యూటిఫుల్ స్పాట్. చాలా హ్యాపీగా ఉంది ఈ లీ నదిలో ప్రయాణిస్తుంటే. అసలు ఆ బ్యాంబూ దాంట్లో బోట్లో వెళ్ళాలని చాలా ప్రయత్నించాను, కానీ ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళని మళ్ళీ పనిష్ చేస్తుందంట. ఇలా టూరిస్ట్ ని తీసుకెళ్తే ఇల్లీగల్ అని చెప్తున్నారు ఆ బోటు మీద. బ్యాడ్ లక్. ఆ బోటు మీద వెళ్ళి ఉంటే మంచి అడ్వెంచరస్ గా ఉండేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కొండల్లో ఆ ఎత్తైన చోట కేవులు ఉండటం ఆశ్చర్యకరం. ఆ కేవ్ లో కూడా ఒకప్పుడు మనుషులు నివసించేవారని చెప్తున్నారు. చూడండి ఎంత ఎత్తులో ఉందో. అక్కడికి ఎలా ఎక్కేవాళ్ళో ఏంటో గాని అప్పట్లో. ఇక్కడ ఒక ట్రావెలర్ ని గమనించాను, అద్దరు కొట్టాడు. అసలు బైక్ ట్రావెలర్ ఇంటి మీద పడుతున్న చుక్కలు బట్టి మీరు గమనించుకోవచ్చు వాన ఎంత హెవీగా పడుతుందో ఇప్పుడని. ఎంత వివరించినా కూడా తక్కువే అని చెప్పాలి. ఈ న్యాచురల్ బ్యూటీని చూడండి. మొత్తం చుట్టూతా నదికి ఇరువైపులా ఈ మొత్తం ఎగ్ షేప్ లో ఎలా ఉన్నాయో సూపర్ ఉంది కదా అసలు. అక్కడ లైన్ లో గమనించవచ్చు మీరు, బోట్లు అన్ని వస్తున్నాయి. బ్యాంబూ బోట్లు కొత్తవి అవి మొత్తం. మరి ట్రైల్స్ వేస్తున్నారో ఏంటో కానీ కొన్నారో కానీ చాలా బోట్లు వెళ్తున్నాయి ఒకేసారి లైన్ లో. ఒక 10 బోట్ల వరకు